కాబట్టి ప్రభువు తన యొక్క సూచన మీకు చూపును. ఆమేన్. ఆయన ఒక సూచన ఆయన చూపును. ఆయన ఒక సూచన చూపును. ఆయన చూపును ఆలకించుడు కన్యక గర్భవతివై కుమారుని కని అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టును. ఒక కన్యక గర్భములో ఆయన పుడతాడంట. ఆయనకు ఇమ్మానుయేల్ అని పేరు పెట్టుండి అని దేవుడు వారి యొక్క సూచన ఇస్తున్నాడు. ఆమె సూచన అంటే ఆయన ఒక తెలియపరుస్తున్నాడు. సో ఇమ్మానుయేల్ అంటే ఏంటంటే దేవుడు మనతో ఉన్నాడు. ఆమె కాబట్టి ప్రియ సహోదరులారా, అదే లూకా సువార్తలో చూసుకుంటే 1:30-31 చూసుకుంటే, లూకా సువార్తలో 1:30-31 చూసుకుంటే, దూత మరియా భయపడకుము, దేవుని వలన కృప పొందితివి, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టెదవు. ఆమేన్. అయితే ప్రియ సహోదరులారా, మనకు యెషయా గ్రంథంలో చూసుకుంటే ఆయన ఒక ప్రవచనం ఇస్తున్నాడు. ఆమేన్. ప్రవచనం అంటే ఆయన ఒక ముందుగానే చెప్పాడు. ఆయన ఒక ప్రవచనం ఇస్తున్నాడు, ఒక సూచన ఇస్తున్నాడు. సో అలాగే ఈ కృత నిబంధనలో చూసుకుంటే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు నెరవేర్పు జరిగినది. ఆమె ఇక్కడ ఏమంటున్నాడంటే, ఒక దూత, దేవుని యొక్క దూత ప్రత్యక్షమై, మరియమ్మ నీవు గర్భం దేవుని కృప ద్వారా గర్భము ధరించితివి, నీవు ఆయనకు యేసు అని పేరు పెట్టుము. ఆమేన్. యేసు అని పేరు పెట్టుదువు అని చెప్పాడు. ఆమేన్. అయితే ప్రియ సహోదరులారా, ఈ మరియమ్మ అంటే దేవునికి చాలా ఇష్టరాలు. ఆమేన్. సో ఈ మరియమ్మ కూడా దేవుడు అంటే చాలా ఇష్టపడుతుంది. ఆమె దేవుడు అంటే చాలా ఇష్టపడుతుంది. ఆమె అయితే దేవుని ఎదుట ఒక భయభక్తులతో ఆమె ఉంటుంది. ఆమె నిత్యము దేవునికి ప్రార్థనలతో ఉంటది ఆమె. కాబట్టి ఈ మరియమ్మ అంటే దేవునికి ఇష్టం. కాబట్టి ప్రియ సహోదరుడా, ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నాడంటే, నీవు కన్యక గర్భములో నీవు దేవుడి ద్వారా కృప పొందితివి, నీవు అతనికి యేసు అని పేరు పెట్టుదువు. అంటే ఇక్కడ చూడండి, ఏదైతే ప్రవచనం అయితే ఏది చెప్పాడో, ఒక సూచన అయితే ఏదైతే ఇచ్చాడో, ఈ కృత నిబంధనలోకి వచ్చిన తర్వాత నెరవేర్పు. హల్లెలూయా. ఈ కృత నిబంధనలో చూసుకుంటే ఈ క్రీస్తు వారి యొక్క జననం ఎలా ఉంటుందంటే, ఆయన ప్రవచనంలో ముందుగానే చెప్పాడు, ఒక కన్యక గర్భంలో నువ్వు జన్మిస్తావు. కాబట్టి ఇక్కడ పాత నిబంధనలో చూసుకుంటే ఒక కన్యక గర్భంలో జన్మిస్తావు. అదే కృత నిబంధనలో చూసుకుంటే నీవు ఆయన కన్యక ఒక గర్భంలో నెరవేర్పు జరిగింది, ఆయన జన్మించాడు. సో కాబట్టి ఈ కొత్త నిబంధన గ్రంథానికి పాత నిబంధన గ్రంథానికి మినిమం ఒక 2000 సంవత్సరాల కిందనే, ఈ ముందుగా 2000 సంవత్సరాల కిందనే దేవుడు ప్రవచనం చేశాడు. ఆమె దేవుడు 2000 సంవత్సరాల కిందనే ఆయన ప్రవచనం చేశాడు. ఆ నెరవేర్పు 2000 సంవత్సరాల తర్వాత నెరవేర్పింది ప్రియ సహోదరులారా. కాబట్టి ఆయన జననం చూసుకుంటే మీ అందరికీ తెలుసు, ఆయన బెత్లెహేం పట్టణంలో జీవించారు, ఒక పశువుల పాకలో జీవించారు. చూడండి, ఆయన ఒక దేవుడు, మనుష్య కుమారుడు, ఆయన
ఆయన పుట్టాలనుకుంటే ఏ రాజుల గృహాలలో పుట్టొచ్చు, ఏ యొక్క రాజుల గృహాలలో పుట్టొచ్చు, వేద పండితుల దగ్గర వారి కడుపులలో పుట్టొచ్చు. కానీ ఆయన ఒక దిగాంబరిగా ఒక పశువుల పాకలో చూడండి జన్మ, ఒక పశువుల పాకలో ఆయన జన్మించారు. ప్రియ సహోదరుల, కాబట్టి సహోదరులు, ఆయన యొక్క జననం ఒక పశువు పాకలో జరిగింది. అక్కడ ఉన్న కొంతమంది గొర్రెల కాపరి వాళ్ళకు దేవుని దూత ప్రత్యక్షమై, మీకు అక్కడ చూడండి, మీకు లోకరక్షకుడు పుట్టాడు, మీరు వెళ్ళండి ఆయనను అని ఒక ప్రత్యక్షమైన గొర్రెల కాపురులకు చెప్పిన వాళ్ళు అక్కడ వెళ్తారు. సో యేసుక్రీస్తు వరకు జననం చూసుకుంటే అలా సాగిపోతుంది. సో ఇది రెండవదిగా యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన చేసినవంటి అద్భుతాలు ఏమి? ఆ మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన చేసినటువంటి అద్భుతాలు, క్వశ్చన్ నెంబర్ థర్డ్ తీసుకున్నాం, సెకండ్ తీసుకోవాలి. యేసుక్రీస్తు దేనికోసం వచ్చాడు? హల్లెలూయా. యేసుక్రీస్తు రెండవదిగా చూసుకుంటే యేసుక్రీస్తు దేనికోసం వచ్చాడు? కాబట్టి ప్రియ సహోదరులను, ఆమేన్, యేసుక్రీస్తు దేనికోసం వచ్చాడు అంటే యోహాను సువార్తలో చూసుకుంటే 6వ అధ్యాయం 39-40 చూసుకుంటే ఆయన అంటాడు, తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చుటకు నేను వచ్చాను. ఆమేన్. తండ్రి యొక్క చిత్తాన్ని నేను నెరవేర్చుటకు వచ్చాను. ప్రియ సహోదరులారా, తండ్రి యొక్క చిత్తాన్ని, దేవుని యేసుక్రీస్తు వారి యొక్క తండ్రి యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ఆలోచనలు ఏమున్నాయో అవి నేను నెరవేర్చడానికి వచ్చాను. ఆమె నెరవేర్చడానికి వచ్చానని చెప్తాడు ప్రియ సహోదరులుగా. రెండోదిగా నశించిన దానిని వెతికి రక్షించుటకు వచ్చాను. ఆమె లూకా సువార్తలో చూసుకుంటే ప్రియ సహోదరుల, ఒకసారి 19వ అధ్యాయం 10వ వచనంలో చూసుకుంటే ఆయన అంటాడు, నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చానని అతనితో చెప్పాను. ఆమేన్. ఇక్కడ చూడండి, నశించుచున్నాయి అంటే ఏమిటి? నశించుచున్న వాటిని వెతికి రక్షించడానికి నేను వచ్చాను. ప్రియ సహోదరుల, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నాడంటే, నశించిన దాన్ని వెతికి నేను రక్షించడానికి వచ్చాను. నశించడానికి ఒక మనుష్యుడు, నీవు పాపము బంధకాల్లో ఉన్నావేమో, నువ్వు త్రాగుడుకు బానిసలై ఉన్నావేమో, ఈ లోకంలో అనేకమైన పాపమూడిలో జీవిస్తున్నావేమో. ఈరోజు నా దేవుడు ఏమంటున్నాడంటే, నిన్ను వెతికి మరి, హల్లెలూయా, నిన్ను వెతుకు మరి ఆయన రక్షించడానికి వచ్చారు. అబాబాబా రీఖా బాబా షాతిరినామా లుకితిరామా షక. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను వెతికి నీ కోసం వచ్చాడు, నీ కోసం నా కోసం వచ్చాడు, నీ కోసం నా కోసం వచ్చాడు, నీ కోసం నా కోసం వెతికి మరి ఆయన రక్షించడానికి వచ్చాడు. ఆమేన్. మూడోదిగా చూసుకుంటే ప్రియ సహోదరులారా, మార్కు సువార్త 10:45 చూసుకుంటే, మార్కు సువార్త 10:45 చూసుకుంటే, మనుష్య కుమారుడు
పరిచారం కొనుటకు రాలేదు గాని పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనంగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చినను. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నాడో, మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నటకు రాలేదు. మనుష్య కుమారుడు, ఒక దేవుని యొక్క కుమారుడు ఒక మనుష్యునిలాగా వచ్చాను. ఈ లోకంలోకి నేను ఒక మనిషిలాగా వచ్చాను, మనుష్య కుమారునిలాగా నేను వచ్చాను. నేను పరిచారం చేయించుకోవడానికి రాలేదు. ఆమేన్. నేను అందరితో ప్రజలతోటి నేను ప్రచారం గొప్ప చెప్పుకోవడానికి నేను రాలేదు. నేను ప్రజలతో గొప్ప చెప్పుకోవడానికి నేను రాలేదు. పరిచారం చేయించుకోవడానికి నేను రాలేదు. కానీ పరిచారం చేయుటకు అనేకులకు ప్రతీక విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చాను. పరిచారం చేయుటకును, పరిచారం ఆయన చేయించుకోవడానికి రాలేదండి. ఆయన పరిచారం చేయించుకోవడానికి రాలేదు. కానీ పరిచారం అనేకులకు ప్రతీక విమోచన క్రయధనము. చూడండి, హల్లెలూయా. తన ప్రాణాన్ని ఇచ్చుటకు నేను వచ్చాను. ఈ లోకంలో ప్రతి ఒక్క బంధకాల నుంచి ఈ పాపం అనే ఈ ఊబి నుండి వెళ్ళాలంటే నా యొక్క ప్రాణాన్ని నేను ఇచ్చుటకు వచ్చాను. క్రయధనముగా చెల్లించుటకు, నా ప్రాణాన్ని ఇచ్చుటకు నేను వచ్చాను. ప్రియ సహోదరులకు ఉదాహరణ చూసుకుంటే, క్రయధనం అనగా ఏమిటంటే చెల్లించుటకు. క్రయధనం చెల్లించుటకు. క్రయధనం అంటే తన యొక్క ప్రాణాన్ని ఇచ్చుటకు క్రయధనం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి పని చేస్తాడండి. ఆ వ్యక్తి పని అయిపోయిన తర్వాత ఆయనకు మనం డబ్బులు ఇవ్వాలి. ఆయన యొక్క దినం కూలి అతనికి ఇచ్చేయాలి. సో ఆయనకి ఎందుకు ఇవ్వాలి అంటే, ఆయన మనకు ఒక దినము అంత వర్క్ చేశాడు కాబట్టి ఆయనకు క్రయధనముగా, చేసిన దానికి ఫలితముగా, చేసిన పనికి ఆయనకు తిరిగి మనము డబ్బులు ఇవ్వాలి. కాబట్టి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటే, ఆయన యొక్క క్రయధనంగా వచ్చినటువంటి పనికి, ఈ లోకంలోకి వచ్చినటువంటి పనికి ఆయన తన ప్రాణాన్నిగా ఇవ్వబోతున్నాడు. ఆమేన్. ప్రియ సహోదరులారా, అలాగే యోహాను సువార్త 10:10 చూసుకుంటే, దొంగతనమునకు, హత్యను, నాశనము చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. గొర్రెలకు జీవం కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చి తిని మీతో నిశ్చయముగా నేను చెప్పుచున్నాను. చూడండి, ఒక దొంగ ఒక ఇంటిలోకి వచ్చినప్పుడు ఆ దొంగ దేనికోసం వస్తాడండి? ఆ ఇంట్లో దొంగతనం చేయడానిక? ఆ ఇంట్లో ఉన్న మనుషులకు హత్య చేయడానిక? ఆ ఇంట్లో ఉన్న నాశనం చేయడానిక వస్తాడండి? కానీ ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నాడంటే, నేను గొర్రెలకు జీవము
గొర్రెలకు జీవం కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చిందని మీతో నిత్యంగా వచ్చింది. గొర్రెలకు జీవం కలుగుటకు, హల్లెలూయా, గొర్రెలకు జీవం కలుగుటకు వచ్చినమును అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చాను. ఆమేన్. గొర్రెలకు అంటే ప్రియ సహోదరులారా, గొర్రెలం అంటే మన మనుషులు. ఆయన ఏమంటే జీవం కలుగుటకు, జీవం కలుగుటకు అంటే జీవము అంటే ఈ పాపపు బంధకాల నుంచి, హల్లెలూయా, ఈ పాప బంధకాల నుంచి, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క పాప బంధకాల నుంచి ఆయన నిన్ను విడిపించుటకు వచ్చాను. ఆమేన్. సమృద్ధిగా నీకు సమృద్ధిమైన జీవముని ఇవ్వడానికి నేను వచ్చాను. ఆమేన్. సమృద్ధి ఇవ్వడానికి నేను వచ్చాను. సమృద్ధిగా నీకు జీవం ఇవ్వడానికి. సమృద్ధిగా అంటే ప్రియ సహోదరులారా, ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నాడంటే ఆయన సమృద్ధిగా అయిన జీవము నీకు ఇవ్వడానికి వచ్చాను. కాబట్టి ప్రియ సహోదరులారా, ఆయన యోహాను సువార్తలో 10:30 అంటాడు, నేను సత్యం గురించి సాక్ష్యం ఇచ్చడానికి వచ్చాను. సత్యం గురించి సాక్ష్యం ఇచ్చడానికి వచ్చాను. సత్యం అంటే దేవుడు యొక్క చిత్తాన్ని, ఆయన యొక్క ఆయన యొక్క ఆలోచన ఏంటిది అని నేను నెరవేర్చుటకు సాక్ష్యం అంటే నెరవేర్చుటకు నేను వచ్చాను. దేవుని యొక్క ఆలోచనలు ఏంటి, ఆయన యొక్క ఆలోచనలు నేను నెరవేర్చుటకు, నేను సాక్ష్యం ఇవ్వడానికి, అవి చేసి నేను నిరూపించడానికి నేను వచ్చాను. దేవుడు సహోదరులారా, ఆయన యొక్క జీవితానికి, ఆయన యొక్క దేనికోసం వచ్చి చాలా నెంబర్ థర్డ్ క్వశ్చన్ ఏంటంటే ప్రియ సహోదరా, యేసుక్రీస్తు దేవుడు ఆయన ఒక యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన చేసినటువంటి అద్భుతాలు ఏమిటి? యేసుక్రీస్తు ఆయన లోకానికి వచ్చిన తర్వాత, ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన చేసినట్టు అద్భుతాలు ఏమిటి? సో కాబట్టి ప్రియ సహోదరులారా, ఆయన మొట్టమొదటిగా చూసుకుంటే, ఆయన చేసినటువంటి మొట్టమొదటిగా చూసుకుంటే యోహాను సువార్తలో ఆయన 2వ అధ్యాయంలో చూసుకుంటే, యోహాను సువార్త 1వ అధ్యాయంలో చూసుకుంటే, మూడవ దినమున గలియలోని కానా అనే ఒక ఊరిలో వివాహం జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడితిరి. ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షరసం లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకా రాలేదనను. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పినది చేయుడనను. యూదులు శుద్ధీకరణ ఆచార ప్రకారం 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాసను నీళ్ళలో నింపుడని వారితో చెప్పగా, వారు వాటి అంచుల మట్టుకు నింపిరి. అప్పుడైనా వారితో మీరిప్పుడు మంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పోండని చెప్పగా, వారు తీసుకొని పోయి ఆ ద్రాక్షరసం ఎక్కడి నుండి వచ్చినో ఆ నీళ్లు ముంచి తీసుకుపోయిన పరిచారకులకు తెలుసు గాని విందు ప్రధానికి తెలియకపోయాను గనక ద్రాక్షరసం నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెళ్లి కుమారులను పిలిచి,
ప్రతి వాడును మొదట మంచి ద్రాక్ష రసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము ఉంచుకొని ఉన్నావని అతనితో జబ్బు రసము పోయెను. నీవైతే ఇదివరకు మంచి ద్రాక్ష రసము ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పెను. గలిలియాలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరిచెను. హల్లెలూయా. ప్రియ సహోదరులారా, ఇక్కడ చూసుకుంటే కానా అనే ఒక ఊరిలో వారు నివాసం చేసే ఆ ఊరిలో ఉండేవారు. ఇక్కడ యేసు తల్లి కూడా అక్కడ యేసు తల్లి ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలిచి అక్కడ ఆ ఊర్లో ఒక వివాహం జరుగుతుందండి. ఆ వివాహానికి యేసు యొక్క శిష్యులు, యేసు తల్లి మరియమ్మ అందరు కలిసి ఆ వివాహానికి వెళ్ళారు. అక్కడ వారి యొక్క ఆచారం ఏంటంటే, వారు ద్రాక్షరసం అప్పట్లో ద్రాక్షరసం వారికి పెళ్లి విందులలో పూసేవారు. సో అక్కడ ఏమైతే ఆ పెళ్లి విందులో అక్కడ ఆ పెళ్లి కుమార్తె వారి ఇంటి దగ్గర అక్కడ ద్రాక్షరసం అయిపోతుంది. ఆ ద్రాక్షరసం అయిపోయినప్పుడు అక్కడ ఉన్న వారి తల్లిదండ్రులు చాలా బంధువులంతా అక్కడ అందరికీ తెలియదు. ఆ పెళ్లి సంబంధించిన అమ్మాయి వారి కుటుంబంలో మాత్రం వారు చాలా బాధపడతా ఉంటారు. ఎలా చేయాలి, ఏం చేయాలి, ఇప్పుడు ద్రాక్షరసం అయిపోయిందే, ఎలా చేయాలి అని వారు అందరూ ఏమంటారంటే ఎలా అని ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళంతా పరిశాన్లో ఉంటారు. ఎలా అయింది, ఎలా చేయాలని అందరూ ఉన్నప్పుడు వారిని చూసి వారి యొక్క సందేహమును చూసి మరియమ్మ యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి అక్కడ యేసు అని పిలిచినప్పుడు, అమ్మా ఇక్కడ ఆయన కుమారుడా, వీరికి ద్రాక్షరసం అయిపోయింది, ఈ పెళ్లి విందులో ద్రాక్షరసం అయిపోయింది, వారికి ఎలాగైనా నువ్వు ఒక అద్భుతం చెయ్యి, నువ్వు ఒక అద్భుతం చెయ్యి, ఇక్కడ వారికి చాలా బాధపడుతున్నాను ఆయన అని అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, అమ్మా నాకు ఇక సమయము రాలేదు, నాకు సమయము రాలేదు అని యేసుక్రీస్తు ప్రభువారు అన్నప్పుడు మరియమ్మ ఏం చేస్తుందంటే ఆయన దగ్గర ఉన్న శిష్యులకు వెళ్ళి ఆయన చెప్పింది చెయ్యండి, ఆమె చెప్పింది చెయ్యండి అని చెప్తుంది. కాబట్టి ఆ శిష్యులకు మరియమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోయినప్పుడు ఆయన ఆ శిష్యులకు చూడండి 2-3 తూములు పట్టి 6 రాతి బాణములు అక్కడ ఉంచబడి ఉండేను. 2-3 రాతి బాణములు అంటే ప్రియ సహోదరు, తూములు అంటే అప్పట్లో గావులు అంటే ఇంతలా ఉండేవి గావులు. అలాంటి గావులు ఆయన మొత్తము నింపకుండా కొంచెం చూడండి 6 రాతినాలు అక్కడ 2-3 తూములు పట్టు రాతి బాజు అక్కడ ఉంచబడి యేసు ఆ బాణలు నీళ్ళలో నింపుడని వారితో చెప్పు. ఆ బాణలల్లా యేసు క్రీస్తు ప్రభు నీళ్లు పోయమని చెప్తాడు.
యేసుక్రీస్తు ప్రభువు నీళ్లు పోయమని చెప్తాడు. ఆ నీళ్లు పోయమని చెప్పిన తర్వాత వారు అంచుల మట్టుకు మాత్రం నింపారు. అండ్ బాణల నిండుగా, మొత్తం నిండుగా అంచుల మట్టుకి వారు నింపారు. అప్పుడైనా వారితో, మీరిప్పుడు మంచి విందు ప్రధాన యొద్దకు తీసుకొని పోనని చెప్పగా, అయితే నింపిన తర్వాత అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఒక చేసినటువంటి మొట్టమొదటి అద్భుత కార్యం, ఆయన చేసినటువంటి మొట్టమొదటి కార్యం. కాబట్టి ఆ విందులో ఆ ద్రాక్ష రసాన్ని తీసుకొని పోయి వారికి ఇవ్వమని చెప్తాడు. అయితే అక్కడ తీసుకొచ్చిన వారికి, శిష్యులకు మాత్రమే తెలుసు. ఏమని అక్కడ ఎవరికి, ఆ విందులో వచ్చిన వారికి ఎవరికి తెలియదు. కానీ ఆయన శిష్యులకైతే ఏమని చెప్పాడో, నీళ్లు పోయి అందులో నీళ్లు పోయి అన్నప్పుడు అక్కడ నీళ్లు పోసిన వారికి మాత్రమే ఈ ద్రాక్ష రసం గురించి తెలుసు, మిగతా వారికి తెలియదు. అయితే అక్కడ ద్రాక్ష రసమును ఆ ప్రధాని యొద్దకు తీసుకొని, పెళ్లికి వచ్చిన ఒక పెద్ద ఆయన ప్రధాని యొద్దకు తీసుకొని పోయినప్పుడు ఆ ప్రధాని అంటాడు, ఆ ప్రధాని అంటాడు, ఏమంటాడంటే, ఓ పెళ్లి కుమారుడా ఇక్కడ రా, పెళ్లి కుమారుడు రా. ఆయన ఎద్దకు పోయి అప్పుడు ఏమంటాడంటే, నీవైతే ఇంత మునుపు ద్రాక్షరసము కంటే మంచి ద్రాక్షరసం పోసావు. వేరే వాళ్ళు అయితే ద్రాక్షరసము తాగిన తర్వాత జనాలంతా మత్తులో ఉన్నప్పుడు జబ్బు అయిన ఖరాబ్ అయిన ద్రాక్షరసము పోస్తారు. కానీ నీవు చాలా మధురమైన ద్రాక్షరసం పోసావు. అబ్బాబాబా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలా ఉందట? చాలా మధురముగా ఉంది అని చెప్తున్నాడు. ఆ ద్రాక్షరసం చాలా మధురముగా ఉంది, ఇంతసేపటి దాకా మాకు పొయ్యలేక ఇప్పుడు పోసిన ద్రాక్షరసం ఇంత ముందు కంటే ఈ ద్రాక్షరసం బాగుంది అని ప్రధాని చెప్పాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరులారా, ఆయన మొట్టమొదటిగా చేసిన గొప్ప కార్యం. హల్లెలూయా. అదే మత్తయి సువార్తలో 8వ అధ్యాయం చూసుకుంటే ఏమంటాడు? యేసు మత్తయి సువార్త చూసుకుంటే ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహము ఆయనను వెంబడించిరి. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనను. అందుకైనా చెయ్యి చాపి వాణ్ణి ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడు కమ్మని చెప్పగా తత్క్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. అప్పుడు యేసు ఎవరితో ఏమీ చెప్పకు సుమి. చూడండి, ఆయన కొండ మీదకి దిగి వచ్చినప్పుడు, హల్లెలూయా, ఆయన కొండ మీద నుంచి దిగి వచ్చినప్పుడు, ఆయన ఉలియ కొండ నుంచి దిగి వచ్చినప్పుడు
జనసమూహము జనసమూహం ఎలా ఉన్నారంట? జనసమూహం ఆయనను వెంబడించిరి. జనసమూహం అంతా ఆయనను వెంబడించిలాట. ఆయన వచ్చినప్పుడు, యేసుక్రీస్తు ప్రభువు వచ్చినప్పుడు అక్కడున్న జనములంతా గుంపు కూడారు. హల్లెలూయా. ఆయన వచ్చినప్పుడు అక్కడ జనాలంతా గుంపు కూడినారు. ఆయన చుట్టూ అనేక మంది వచ్చారు, గుంపు కూడారు. అప్పుడు ఒక కుష్ఠరోగి ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా, ఆయన దగ్గరికి ఒక కుష్ఠరోగి వచ్చి మొక్కి, ప్రభువా అని అడిగాను. అప్పుడు, చెప్పు కుమారుడా. ఆమె ప్రభు యొక్క మాట ఎలా ఉంటుంది? మనమైతే అంటాం, ఏం చెప్పు అంటాం. కానీ నా దేవుడు అలాంటి వాడు కాదు. ప్రభువా, కుష్ఠరోగి వాడు వచ్చినప్పుడు, ప్రభువా అని ఎంతో ప్రేమగా, కుమారుడా, ఆ కుష్ఠరోగి వాడిని ఆ ఊరిలో ఉన్న జనాలంతా ఏం చేసేవారు? బహిష్కరించి ఊరు అవతల ఉంచిన బహు. కానీ ఆ కుష్ఠరోగి కూడా వచ్చి, ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి, నీకిష్టమైతే నన్ను స్వస్థపరచు, శుద్ధినిగా చెయ్యి అంటున్నాడు. ఆయన చూడండి ఎంత దిగంబడిగా అవుతున్నాను. నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి అంటున్నాడు. కానీ నా దేవుడు ఏమంటున్నాడంటే, అందుకైనా చూడండి, అందుకైనా చేయి చాపి వాణ్ణి ముట్టి నాకిష్టమే. హల్లెలూయా. నిన్ను స్వస్థపరచడం నాకు ఇష్టమే, నిన్ను శుద్ధి చేయడం నాకు ఇష్టమే. చూడండి, నా దేవుడు ఎవరిని త్రోసివేసేవాడు కాదు. దేవుడు కాదు. ఆయన ఏమంటున్నాడు? నాకు ఇష్టమే, నిన్ను శుద్ధి చేయడం నాకు ఇష్టమే అంటున్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఆయనకు తక్షణమే, ఇవాళ కాదు, రేపు కాదు, 10 రోజులకు కాదు, తక్షణమే శుద్ధి అయిపోయాను. ఆమేన్. దేవునికి స్తోత్రం. తక్షణమే. ఆమేన్. ఆయన ముట్టగానే ఆయన కుష్టి రోగం నుంచి విముక్తి కలిగాడు. ఆమేన్. కాబట్టి ప్రియ సహోదరులారా, నా దేవుడు అంత గొప్ప దేవుడు అండి. ఇదే మత్తయి సువార్తలో 9వ అధ్యాయం చూసుకుంటే, 22 వచనంలో చూసుకుంటే, ఇదిగో 12 సంవత్సరాల నుండి రక్తస్రావము రోగము కలిగిన యొక్క స్త్రీ, నేను ఆయనపై వస్త్రము ముట్టితే బాగుపడునని తనలో తాను అనుకొని ఆయన వెనుకకు వచ్చి ఆయన యొక్క వస్తువు చెంగు ముట్టెను. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూసి, కుమారి, ధైర్యంగా ఉండుము, నీ విశ్వాసం నిన్ను బాగుపరచనని చెప్పగా ఆ గడియను ఆ స్త్రీ బాగుపడేను. ఆమేన్. చూడండి, ఒక స్త్రీ, హల్లెలూయా, ఒక స్త్రీ 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్నారు.
ఒక స్త్రీ రక్తస్రావణతో 12 సంవత్సరాల నుంచి బాధపడుతున్నారు. అప్పుడు యేసుక్రీస్తు ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న జనములంతా ఆయన చుట్టుముట్టినప్పుడు, విస్తారమైన జనములు ఆయన చుట్టుముట్టినప్పుడు ఆ యొక్క స్త్రీ ఆయన వస్త్రం తాకిన చాలు, ఆయన వస్త్రం ముట్టిన చాలు, నేను స్వస్థపరుస్తా అని ఆమె నమ్మింది. ప్రియ సహోదరుల, చూడండి, ఆ యొక్క స్త్రీ ఆయన ముట్టుకోవడం కాదు, ఆయన నన్ను తాకడం కాదు, ఆయన యొక్క వస్త్రం చాలు నాకు, నేను స్వస్థపరచడానికి. ఆమె ఈ విముక్తి నుంచి నేను 12 సంవత్సరాల నుంచి రక్తస్రావణతో బాధపడుతున్నా, ఆయన యొక్క వస్త్రం తాకితే చాలు నేను స్వస్థపరుస్తా అని ఆమె ఆయన పట్ల విశ్వాసం ఉంచింది. కాబట్టి సహోదరులారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, మన యొక్క విశ్వాసం ఏమిటి? ఆయన పట్ల మన యొక్క విశ్వాసం ఏమిటి? కాబట్టి సహోదరులారా, ఇక్కడ చూసుకుంటే ఆమె ఆ విస్తారమైన జనములో ఆయన వెలుచుండగా ఆ రక్తస్రావణం గల స్త్రీ ఆయనకు వస్త్రముకు తాకింది. ఆమె ఆయన వస్త్రమును ముట్టితే ఆయన వస్త్రమును ముట్టింది, తాకింది. అప్పుడు అంతమంది జనసమూహంలో తన శిష్యులతో అంటాడు, నన్ను ఎవరు ముట్టారు, నా వస్త్రాన్ని తాకాడంట. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు ఎంతో మంది ఆయనను ముట్టుకుంటారు, ఎంతో మంది తాకుతారు. వాళ్ళందరూ తాకినా కూడా ఆయనకు తెలియలే. కానీ ఒక స్త్రీ, విశ్వాసం గల స్త్రీ తాకిందని ఆయన కైకొన్నాడు. ఆమె ఆయన శిష్యులతో అంటున్నాడు, నన్ను ఒకరు తాకారు, ఎవరు, వారిని పిలువు అని అంటాడు. అప్పుడు ప్రభువా, ఇంతమంది జనసమూహం ఉన్నారు, ఇంతమంది జనాలు ఉన్నారు, వీరిలో ఎవరు నిన్ను తాకారు ప్రభువా? వీరందరూ తాకారు ప్రభు, ఎవరు తాకారు? మేము ఎలా చెప్పగలుగుతాం ప్రభువా? లేదు, నన్ను ఒకరు తాకారు. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఒకరు తాకారు, నన్ను తాకారంటున్నాడు. అప్పుడు అంటున్నా, ప్రభువా నేనే తాకాను ప్రభువా అంటుంది. అప్పుడు అన్నప్పుడు, కుమారి నువ్వు రా. అప్పుడు అంటాడు ఆ కుమారితో, ఆ స్త్రీతో, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. ఆమేన్, దేవుని స్తోత్రం. అప్పుడు అంటాడు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అంటాడు. హల్లెలూయా. ప్రియ సహోదరులారా, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అంటాడు. అలాగే మత్తయి సువార్తలో 9:18 మత్తయి సువార్త 9 తర్వాత ఆయన దోణి ఎక్కి సముద్రము దాటి తన పట్టణంలో ప్రవేశించగా, ఇదిగో జనుల పక్షవాయువుతో మంచం పట్టుకొని ఉన్న యొక్కనిని ఆయన ఎద్దుకు తీసుకొని వచ్చి, యేసు వారి విశ్వాసము చూసి, కుమారుడా ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమించబడి ఉన్నవి,
పక్షవాయు గల వానితో చెప్పను, ఇదిగో శాస్త్రులలో కొందరు ఇతడు దేవదూషణ చేయుచున్నాడు, తమలో తాము అనుకోనగా యేసు వారి తలంపులను గ్రహించి, మీరెందుకు హృదయంలో దురాలోచనలు చేయుచున్నారు? నీ పాపమును క్షమించబడి ఉన్నవి చెప్పుట సులభమా, లేచి నడవమని చెప్పుట సులభమా? ఆయన పాపమును క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారుడికి అధికారం కలదని మీరు తెలుసుకొనలేమి అని చెప్పి ఆయన పక్షవాయువు గలను చూచి, నీవు లేచి నీ మంచం ఎత్తుకొని ఇంటికి వెళ్ళిపోమని చెప్పగా, వాడు లేచి తన ఇంటికి వెళ్ళిన జనాలు చూసి అది భయపడి మనుషులకు ఇచ్చి అధికారము ఇచ్చిన దేవునికి మహిమపరచడి. ఆమేన్. చూడండి ప్రియ సహోదరుడా, ఆయన ద్రోణ ఎక్కి సముద్రం దాటి తన పట్టణంలో ప్రవేశింపక, యేసుక్రీస్తు వారి యొక్క పట్టణంలోకి ఆయన పొద్దాక సువార్త ప్రకటించి, ఆయన అక్కడంతా సువార్త ప్రకటించి అలసిపోయి ఇంటికి వచ్చాడు. ఆమేన్. ఆయన ఇంటికి వచ్చినప్పుడు తన పట్టణంలో ప్రవేశించగా, ఇదిగో జనులు పక్షవాయుతో మంచం పట్టుకున్న యొక్కని ఆయన యొద్దకు తీసుకొని వచ్చి, హల్లెలూయా. ఒక పక్షవాయు వాళ్ళ వ్యక్తిని ఎలా తీసుకొని వచ్చారంట? మంచముతో తీసుకొని వచ్చారని. ఆమేన్. మంచముతోనే పట్టుకొని తీసుకొని వచ్చారు. పక్షవాయు వాళ్ళంట కాలు రెక్కలు పడిపోయారు. ఆయన శరీరము మంచానికి పట్టుకోబడింది. ఆయన మంచానికే పడుకొనే ఉంటున్నాడు. ఆయన మంచానికి అత్తుకొనే ఉన్నాడు, లేవట్లే. పడిపోయినాయి, సప్పగిలిపోయినాయి. అలాంటి వ్యక్తిని వారు మంచంతోనే పట్టుకొని వచ్చారట. ఆయన యొక్క పడుకున్న మంచాన్ని పట్టుకొని వచ్చారట. కాబట్టి ప్రియ సహోదరులారా, ఇదిగో జనులు పక్షవాయుతో మంచం పట్టుకొని ఆయన యొద్దకు తీసుకుని వచ్చి, యేసు వారి విశ్వాసము చూసి, కుమారుడా ధైర్యము ఉండు, నీ పాపములు క్షమించబడి ఉన్నవి పక్షవు గల ఆయనతో చెప్పాను. ఆమేన్. ఇక్కడ చూడండి, వారి విశ్వాసం చూసి దేవుడే ఆశ్చర్యపోతున్నాడంట. ఆమేన్. వారి యొక్క విశ్వాసం చూసి ఆశ్చర్యపోతున్నాడట దేవుడు. అంటే వారు మంచాన్ని పట్టుకుని ఆ వ్యక్తిని పట్టుకుని రాలా, మంచంతో పట్టుకొని వచ్చారు. ఆమేన్. అయితే ఆ మంచాన్ని పట్టుకొని ఎందుకు వచ్చారంటే, ఆయన అదే మంచాన్ని ఎత్తుకొని పోతాడని. హల్లెలూయా. ఆయన యేసుక్రీస్తు ప్రభు ఆ వ్యక్తులలో అక్కడ ఉన్న వారు గ్రహించారు. ఆమేన్. వీరు అదే మంచాన్ని పట్టుకొని వచ్చారు. ఆ పక్షవాయు వాళ్ళ వ్యక్తి ఆ మంచాన్ని ఎత్తుకొని పోతాడు. ఆమేన్. అని యొక్క విశ్వాసంతో వారు ఆ మంచాన్ని తీసుకొని వచ్చారని ఆయన నా దేవుడు గ్రహించారు. ఆమేన్. వారి యొక్క విశ్వాసం చూసి ఆశ్చర్యపోతున్నారు. వారి యొక్క విశ్వాసం చూసి ఆశ్చర్యపోతాను. అయితే కుమారుడా, నీవు భయపడకు, నువ్వు భయపడకు, ఇదిగో నీ పాపములన్నీ క్షమించబడి ఉన్నవి. ఆమేన్. నీ పాపములన్నీ క్షమించబడి ఉన్నవి. ఏంటి అందరు అనుకుంటున్నారు, అక్కడికి వచ్చిన పెద్దలు కూడా అనుకుంటున్నారు, ఈయనేంది దేవుడేందే, ఈయన ఈ వ్యక్తిని స్వస్థపరచుమనంటే పాపములు క్షమించబడి ఉన్నావని అంటున్నాడు. ఈయన పాపములు క్షమించబడి ఉన్నావని అంటున్నాడని వారి హృదయములో అనుకుంటున్నాడట. ఈయన దేవదూషణ చేస్తున్నాడు, ఈయన దేవదూషణ చేస్తున్నాడు. ఈయన ఏంది దేవుని లెక్క అంటున్నాడు.
ఇలా పాపం క్షమించబడుతున్నాయని అని అక్కడ పరిసారకులు అనుకుంటున్నారు. అది చూడండి, శాస్త్రులతో కొందరు ఇతడు దేవదూషణ చేయుచునని తమలో తాము అనుకొనగా యేసు వారి తలంపులో గ్రహించారంట. ఆమె వారు ఉదయంలో అనుకుంటున్నారట, ఏంది దేవదూషణ చేస్తున్నాడు, ఈయనది దేవునిలాగా తప్పులు క్షమిస్తబడుతున్నాయి అన్నాడు, ఈయన ఎందుకు స్వస్థపరచనీకి వచ్చి నేను స్వస్థపరచాలా, స్వస్థపరచు నువ్వు పో అని చెప్పాలా, కానీ ఈయనంది దేవదూషణ చేస్తున్నాడు, ఇలా తప్పులు క్షమించబడుతున్నాయని అంటున్నాడు అని అన్నప్పుడు, అని వారు హృదయములు అనుకున్నప్పుడు, నా దేవుడు హృదయ వాంఛను ఎరిగినవాడు. ఆమె హృదయ వాంఛను ఎరిగినవాడు నా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటుండంటే, వీరి యొక్క పాపములు క్షమించబడి ఉన్నాయని అనడం సులభమా, లేక నీవు స్వస్థపరచబడిన సులభమా, స్వస్థపరచబడ్డవారు సులభమా? చూడండి, పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పుడ సులభమా, లేచి నడుమని చెప్పుడ సులభమా? ఆయన పాపములు క్షమించుటకు భూమి మీదకి మనుష్య కుమారుని అధికారం కలదని మీరు తెలుసుకోవాలని చెప్పి ఆయనను పక్షవాయువులను అని చూచి నీవు ఇక నీ మంచాన్ని పట్టుకుని పొమ్మని చెప్పగా, ఆమేన్ ఆమేన్. ఆయన పాపములు క్షమించబడడానికి మనుష్య కుమారునికి అధికారం ఉంది, కానీ అక్కడ ప్రజలు, అక్కడ శాస్త్రులు వాళ్ళు గ్రహించలేదు. ఈయన మనుష్య కుమారుడు, దేవుని యొక్క కుమారుడని ఆయన గ్రహించలేదు. ఓ రికాబా షాబాతురనామా కురాబాబాబాబా షాబాల షకితరవా. ఆయన ప్రియ సహోదరుల, మనుష్య కుమారుడికి పాపములు నీ పాపములు క్షమించబడి ఉన్నామని అధికారం ఉన్నదని వారికి గ్రహించలేదు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఏమంటాడు, నువ్వు ఏదైతే మంచితో వచ్చావో అదే మంచాన్ని ఎత్తుకొని వెళ్ళు అని అంటాడు. ఆమె అప్పుడు ఆ కుష్ఠరోగి వాడు వచ్చేటప్పుడు ఎలా వచ్చాడు, ఆ మంచంలో పడుకొని వచ్చాడు, కానీ వెళ్ళేటప్పుడు అదే మంచాన్ని ఎత్తుకొని వెళ్ళారు. ఆమె దేవుని స్తోత్రం. అదే మంచాన్ని ఎత్తుకొని పోయారు వాళ్ళు. అలాంటి గొప్ప దేవుడు నా దేవుడు. అలా చూసుకుంటే ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు. అలాగే